బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఏం చెప్తారు? బీజేపీ పార్టీ అంతర్గత వ్యవహారాల విషయానికి వస్తే కనుక చాలా అంటే చాలా లోతుగా చర్చించి మరి దాన్ని బయటికి రానివ్వరు. బట్ చేసే పనిని మాత్రం చాలా క్లుప్తంగా చేస్తారు, క్లియర్ గా చేస్తారు వాళ్ళు. అయితే ఏంటంటే బీజేపీ పార్టీకి ఏమైనా అవకాశం ఉంది అంటారు? బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ప్రభుత్వం మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని? గత ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు చూడలేదా? ఆ హవా కనిపించింది ఆ టైంలో. యోగం ఉంది, యోగం ఉంది. ఆ హవా కాదు, అతనికి యోగం ఉంది. కానీ అప్పుడు చెప్పడం జరిగింది, నువ్వు బీజేపీ అధ్యక్షుడిగా కూడా మీ బావ ఉండడరా నాన్న, అతన్ని తప్పిస్తారు. కానీ కేంద్ర స్థాయిలో చక్కటి హోదాలో, క్యాబినెట్ హోదాలో, దేశంలో అన్ని వైపులా వెళ్ళగలిగేటటువంటి ఒక విధానంలో ఉంటాడు అంటే కేంద్ర హోంమంత్రి ఏదో ఇచ్చారట కదా. రాష్ట్ర నాకెవరో చెప్పారు, మీ ముందే చెప్తున్నా, వేణుస్వామి ద్వారా ఏవో పూజలు అవి చేయించారు మా వాళ్ళు. బండి సంజయ్ గారు సీఎం అవ్వాలని అంటే, అయ్యో అనవసరంగా చేయించారు కదరా, వేస్టురా నాయన, అవ్వడరా నాయన, ఇది తప్పురా నాయన, మోసం చేయకండి రా సంజయ్ని, బంగారం లాంటి మంచిరా, ఆయన చాలా బంగారం రా, వద్దురా. నా దగ్గరికి సాయినగర్ కాలనీ రోడ్ నెంబర్ 6లో నేను ఉన్నప్పుడు బండి సంజయ్ నన్ను కలిసినప్పుడు, అలాగే కరీంనగర్ పెద్దపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ 26 మంది, ఎంత బాగుందమ్మా, చక్కటి ఉమ్మడి కుటుంబం, వాళ్ళంతా ఎంత చక్కగా నన్ను ఆప్యాయంగా పలకరించారో. వాళ్ళందరితోనూ ఒక పూటంతా ఉండి సేవ చేసుకొని అన్నీ చెప్పి నన్ను అడిగారు కూడా, ముఖ్యమంత్రి అవుతారా? లేదమ్మా, కష్టం, అబద్ధం చెప్పకూడదు, రాష్ట్ర అధ్యక్ష స్థానం కూడా కంటిన్యూగా ఉండదమ్మా అన్న. మళ్ళీ నన్ను పిలవలే వాళ్ళు. ఎందుకని? నిజం నిష్ఠూరం లాంటిది కాబట్టే పిలవలేదు. కానీ తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఆ రోజే చెప్పారు అని. ఇది చెప్పడానికి ఎందుకమ్మా భయం? నేను నా దగ్గరికి రాలేదా, రావడం అబద్ధమా, మాట్లాడడం అబద్ధమా, నేను చెప్పడం అబద్ధమా? కానీ పాపం మీరు నాకెవరో ఆ క్లిప్పింగ్ కూడా చూపించారు, మన బండి సంజయ్ సతీ సమేతంగా అదేంటి ఆ వేణుస్వామి గారికి ఇవన్నీ చేయటం. ఏం చేశారు అంటే సీఎం అవడం కోసం పూజలు చేశారు. అవునా? కానీ సీఎం అవ్వర్రా నాయన, అనవసరంగా ఆశలు పెట్టి ఈ దిక్కుమాల బెట్టింగ్లు అవి కట్టకండ్రా నాయన అని చెప్పి. మళ్ళీ అంటే బీజేపీ పార్టీ నుంచి అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతున్నారు? అమ్మ ఒక మాట చెప్పనా, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు ఎవరు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి బీజేపీలో నాకు తెలిసి ఎన్నేళ్ళుగా ఉన్నారో నీకు తెలుసా? చిక్కడపల్లిలో సునంద హోటల్ ఎదురుకుండా చిన్నటి సందులో బీజేపీ అప్పటి ఎమ్మెల్యే లక్ష్మణ్ దగ్గర, కే లక్ష్మణ్ దగ్గర చూశా నేను, నవ యవ్వన యువకుడిగా. ఆ రోజు చూశా. అడ్రస్ ఇది. ఇప్పుడు బీజేపీ లక్ష్మణ్ గారి ఆఫీసు ఈ మధ్య ముషీరాబాద్లో పెట్టారు. కానీ అప్పటి నుంచి నేను చూసిన మనిషిని. లక్ష్మణ్కి ఇచ్చారు, కిషన్ రెడ్డిని అప్పటి నుంచి చూసిన మనిషిని. నన్ను కిషన్ రెడ్డి కలవడం అంటే ఒకటి మర్యాదపూర్వకంగా ఆప్యాయంగా కలవడం జరిగింది తప్ప, మంచి చెడు మాట్లాడుకోవడం జరిగింది తప్ప, ఇతరత్రా కార్యక్రమాలు కానీ ఇతరత్రా చర్చలు కానీ ఏం ఉండవమ్మా. వచ్చారా, చక్కగా మాట్లాడారా, ఆశీర్వచనం తీసుకున్నారా, వెళ్ళారా, ఇంతే ఉండేది, ఇంతే ఉంటుంది. అప్పుడు చెప్పడం జరిగింది, కేంద్ర మంత్రిగా ఇంకా కొన్నేళ్ల పాటు నీ అద్భుత ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది నాన్న. అదే చెప్పా ఫిల్మీ జంక్షన్లో నందుది కుప్పకూలక ముందు నన్ను అక్కడ కలిసినప్పుడు నేను చెప్పా, అదే జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఏర్పాటు అంటే ఇంకొకరితో కలిస్తే తప్ప అవకాశం లేదమ్మా.